జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎదుటి వారిలో నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అటువంటివి ఉన్నాయేమో గమనించి సరిచేసుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 10, 2024, శనివారం. తిథి షష్ఠి, తెల్లవారుజామున 5:44 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 5:49 వరకు, తదుపరి స్వాతి. యోగము సాధ్యము మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి శుభము. కరణం కౌలవ సాయంత్రం 4:31 వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 5:44 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం ఉదయం 10:19. చంద్రాస్తమయం రాత్రి 10:12. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 5:50 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 7:32 వరకు. వర్జము ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 10:35 నుండి 12:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 8:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. ఆగస్టు 10 శనివారం. ఈ రోజు ఉన్న తేదీ షష్ఠి, తెల్లవారుజామున 5:44 వరకు ఉంది, తదుపరి సప్తమి. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శనివారం షష్ఠీ తిథి కలయికతో కక్రచ యోగం కూడా ఏర్పడుతుంది. ఇది పంచాంగం ప్రకారం మంచి యోగం కాదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:18 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:18 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:18 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: కల్కి జయంతి, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం, జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం, డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 10 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. తులా రాశి ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి కొన్ని పనులు పూర్తి కావాలంటే తెగింపు అవసరపడుతుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.